నమస్తే అండి. నేను వాణి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. 'అమూల్య' పార్ట్ 2 దీన్ని రచించిన వారు శ్రావణి గారు. ఇప్పుడు బాగుంది, కానీ లేచాక ఏమవుతుందో, ఎలా రియాక్ట్ అవుతుందో తెలీదు. సడన్‌గా తన 8 ఏళ్ల ప్రేమ ఇకపై తనది కాదు అని తెలిస్తే తట్టుకోలేదేమో అన్నాడు బాధగా. అయితే దానికి ఒకటే పరిష్కారం, నేనక్కడికి వచ్చాక మాట్లాడుకుందాం అని మళ్ళీ కారు స్టార్ట్ చేసి స్పీడ్ పెంచుతూ వైజాగ్ వైపు పరుగు పెట్టించాడు కార్‌ని. వేద్ వాళ్ళు అమ్ము ఉన్న రూమ్ బయటే కూర్చొని సుష్మాని చూస్తూ పరిస్థితి ఇంతదాకా రావడానికి కారణం గురించి తలుచుకుంటూ ఉన్నాడు. పక్కనే ఉన్న సుష్మ వేద్ భుజంపై తలపెట్టి అమ్ము తన జీవితంలోకి ఎలా వచ్చిందో ఆలోచిస్తూ తన లైఫ్ గురించి గతంలోకి వెళ్ళిపోయింది. రామకృష్ణ, సీతాలక్ష్మిలకి ఒక కూతురు, ఒక కొడుకు. వాళ్లే భాగ్య, నిరంజన్. ఇద్దరు అక్కా తమ్ముళ్ళు. నిరంజన్ లక్ష్మిలకి ఒక కొడుకు ఆదిత్య, కూతురు అమూల్య. శ్రీధర్ భాగ్యాలకి ఒక కొడుకు వేదాంత్. నిరంజన్ గారు రెవెన్యూలో వర్క్ చేస్తారు. శ్రీధర్ గారు ఇంగ్లీష్ లెక్చరర్. చిన్నప్పటి నుండి అమ్ముది చాలా సెన్సిటివ్ మెంటాలిటీ. తనకి ఏమైనా నో ప్రాబ్లం. కానీ తను ఇష్టపడే వాళ్ళకి, తన అనుకున్న వాళ్ళకి ఏమైనా తట్టుకోలేదు. చాలా సున్నితత్వం. దానికోసం ఏమైనా చేస్తుంది. వేద్ కూడా చాలా మంచివాడు. కానీ తన కోసం ఆలోచించాకే వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తాడు. ఆదిత్య చిన్నప్పటి నుండి ఎక్కువగా హాస్టల్లోనే ఉండేవాడు. కారణం, ఇంట్లో కుదురుగా ఉంటూ చదివేవాడు కాదు. కానీ వేద్ అండ్ ఆది మంచి ఫ్రెండ్స్ ఇద్దరు. అప్పుడు వేద్కి 15 ఏళ్ళు, అమ్ముకి 10 ఏళ్ళు. అందరూ కలిసి గుడికి వెళ్ళారు. అక్కడ గుడి మెట్ల దగ్గర ఒక 10 ఏళ్ల పాప భిక్షం అడుగుతూ కనిపించింది. తనని చూడగానే అమ్ముకి పాపం అనిపించింది. వాళ్ళ నాన్నతో తనని ఇంటికి తీసుకువెళ్దాం అని అడిగింది. ఆయన కూతురు మాట కాదనలేక ఆ అమ్మాయిని ఇంటికి తీసుకువెళ్లారు. తనని అడాప్ట్ చేసుకున్నారు. తమ దగ్గరే పెట్టుకొని చదివించారు. అమ్ముతో సమానంగా పెంచారు. సుష్మ కూడా అమ్ముని తన సొంత అక్కలానే చూసుకునేది. వేద్ చదువు కోసం వేరే ఊరిలో ఉంటూ చదువుకునేవాడు. దాదాపు ఒక 5 ఏళ్ళు ఎక్కువగా వచ్చేవాడు కాదు. తను వచ్చినప్పుడు అమ్ము, సుష్మ ఉండేవారు కాదు. రామకృష్ణ గారి దగ్గరికి వెళ్ళేవాళ్ళు. అలా వేద్ తన ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చేసరికి హాల్లో కూర్చుని టీవీ చూస్తూ కనిపించారు సుష్మ, అమ్ములు. తొలి చూపులోనే వేద్కి నచ్చేసింది సుష్మ. చాలా అందంగా కనిపించింది. అమ్ము కూడా చాలా అందంగా ఉంటుంది. కానీ ఎందుకో వేద్ మనసు సుష్మానే కోరుకుంది. ఆ విషయం ఎప్పుడూ చెప్పలేదు. వేద్ అక్కడే ఒక కంపెనీలో జాబ్ చేసేవాడు. అమ్ము కూడా వేద్ని తన నడవడికని చూసి ఇష్టపడింది. సుష్మ కూడా ఇష్టపడినా ఎప్పుడూ చెప్పలేదు. ఆదిత్య కూడా హాలిడేస్కి మాత్రమే వచ్చేవాడు. మెడిసిన్ కోసం బెంగళూరులోనే ఉండేవాడు హాస్టల్లో. కానీ చెల్లెలంటే చాలా ఇష్టం. ముగ్గురు ఎవరి ప్రేమను వాళ్ళల్లోనే దాచుకున్నారు. సుష్మాకి జాబు వచ్చి వేరే ఊరికి వెళ్ళింది. అమ్ముకి జాబు వచ్చినా పేరెంట్స్ని వదిలి వెళ్ళలేక వదులుకుంది. సుష్మ వెళ్ళాక అక్కడే ఉండలేని వేద్ కూడా ట్రాన్స్ఫర్ చేయించుకోవడానికి చాలా తంటాలు పడి సుష్మ ఉన్న ప్లేస్కే వెళ్ళాడు. అక్కడే కొన్ని రోజులకి ఇద్దరు ఒకరి ప్రేమని ఒకరు తెలుపుకున్నారు. అప్పుడే ఇంటి నుండి ఫోన్ వచ్చింది వేద్కి. నీకు అమ్ముకి 2 రోజుల్లో ఎంగేజ్మెంట్ అని. భాగ్య చెప్పిన మాటలకి కాళ్ళ కింద భూమి స్తంభించింది. సుష్మాకి కూడా చెప్పి ఇంట్లో ఒప్పించాలి అని అనుకున్నారు. అసలు నువ్వెలా ఓకే అన్నావు అమ్ముతో అని అడిగిన సుష్మా క్వశ్చన్కి, ఒకసారి అమ్మ నన్ను పెళ్లి చేసుకోమని అడిగింది. కానీ అప్పుడు నువ్వు ఇంకా చదువుకునే దానివి. అందుకే నేను ఒకరిని ప్రేమిస్తున్నాను అని చెప్పాను అని చెప్పాడు వేద్. ఎవరా అమ్మాయి అని అడిగారు భాగ్య గారు. నాకు చిన్నప్పటి నుండి తెలిసిన అమ్మాయే అమ్మా అని అన్నాడు. మన అమ్మునా అన్నారు ఆవిడ. అమ్మునే అన్నాడు వేద్ కూడా వేరే ఏం చెప్పలేక. ఓ అలాగే అని ఆమె నవ్వుతూ బయటికి వచ్చి, వేద్ మన అమ్మునే ఇష్టపడుతున్నాడు. అందుకే అమ్ము చదువయ్యాక చేద్దాం అని చెప్పారు. అదంతా దూరం నుండి విన్న అమ్ము ఆనందానికి అవధుల్లేవు. చాలా సంతోషించింది. బాగా చదువుకుంది. ఇదంతా గతంలో జరిగింది. ఇక మనం ప్రజెంట్లోకి వచ్చేద్దాం. ఇంటికి వెళ్ళిన అతను తన తల్లిని చూడగానే ఆమెను హత్తుకొని తనివి తీరా ఏడ్చాడు. ఎన్నో రోజుల దుఃఖం అది. అలా ఏడుస్తున్న కొడుకుని చూసి ఆమె కూడా కన్నీరు పెట్టుకున్నారు. వీళ్ళని చూసిన ఆమె భర్త కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ రాత్రి వాళ్ళ అమ్మ ఒడిలోనే నిద్రపోయాడు అతను. ఆ రాత్రి అందరికీ కాళరాత్రే అయింది. మరుసటి రోజు
భారంగా కళ్ళు తెరుస్తున్న అమ్ముకి కళ్ళ ముందు కనిపించింది అతని రూపం. బాధగా ప్రేమనంతా తన కళ్ళల్లోకి నింపుకొని తననే చూస్తూ ఉన్నాడు. ఎప్పుడూ అల్లరిగా నవ్వే కళ్ళలో ఈసారి బాధ, ఆవేశం, కన్నీళ్లు కనిపించాయి. తను చూస్తుంది నిజమా అబద్ధమా అని కళ్ళు నులుముకుంది. చిత్రంగా ఈసారి అతను కనిపించలేదు. ఇదేంటి ఇలాంటి భ్రమ అనుకొని లేవడానికి ట్రై చేస్తుంటే స్లిప్ అయింది. వెంటనే వచ్చి పట్టుకున్నాయి 2 చేతులు. పట్టుకున్న వ్యక్తిని చూసి తలదించుకుంది. బాధ ప్లస్ కోపంతో తననే చూస్తున్న ఆదిని చూస్తుంటే తల ఎత్తలేకపోయింది. ఎందుకే ఇలా చేశావ్ అని అడిగాడు బాధగా. ఆ టైంలో ఏం చేయాలో అర్థం కాలేదన్నయ్యా. సుష్మా మెడలో బావ తాళి కడుతుంటే నా మనసు ఆగలేకపోయింది. నాకు మళ్ళీ జీవితం ఏమీ కనిపించలేదు. అందుకే అలా చేశాను అని అంది తలదించుకుంటూ మళ్ళీ. అలాంటిది ఎందుకురా వాళ్ళకి పెళ్లి జరగాలి అని అంత పట్టుపట్టావు అని అడిగాడు. నా ప్రేమ గెలవలేదని తన ప్రేమని ఓడించలేనుగా అన్నయ్య. అదీగాక ఆ బాధ మరొకరికి ఇవ్వలేను. భరించడానికి చాలా కష్టంగా ఉంది అని అంది కన్నీళ్ళొస్తుంటే. ఎందుకో ఆ క్షణం అమ్ము కళ్ళ ముందు అతని రూపమే వచ్చిపోయింది. ఏడవకురా, అంతా మన మంచికే అనుకో అని కన్నీళ్లు తుడిచాడు ఆది. సరే నిన్ను డిశ్చార్జ్ చేస్తారట పద అని నెమ్మదిగా లేపాడు. అమ్ము కూడా ఆది సపోర్ట్ తీసుకొని లేచింది. మెల్లగా నడిపించుకుంటూ కార్ దగ్గరికి తీసుకువెళ్ళాడు. ఇంటికి వెళ్ళారు. వేద అండ్ సుష్మాతో సహా ఇంటికి వెళ్ళాక భాగ్యగారు హారతి ఇవ్వబోతుంటే సుష్మా అండ్ వేదుల్ని పిలిచి వాళ్ళకిప్పించింది. ఆ తర్వాత అందరినీ హాల్లో కూర్చోబెట్టి ప్లీజ్ మీరు వీళ్ళ పెళ్ళిని యాక్సెప్ట్ చేయండి అని ప్రాధేయపడింది. వాళ్ళు కూడా ఇక తప్పక ఒప్పుకున్నారు. అమ్ము నవ్వుతూ తన రూమ్కి వెళ్ళిపోయింది. అలా ఒక వారం రోజులు చాలా భారంగా గడిచింది. అమ్ము కూడా ఎక్కువగా అందరితో కలవలేక ఒంటరిగా రూమ్లోనే ఉండేది. ఇంతకుముందు ఉన్న చలాకీతనం లేదు. సరిగ్గా తినక నిద్రలేక చాలా తగ్గిపోయింది. తన పరిస్థితి గమనించిన ఆది అతనికి కాల్ చేసి అంతా చెప్పాడు. అతను కూడా ఓకే అన్నాడు హ్యాపీగా. అలా 2 రోజుల తర్వాత బీచ్కి వెళ్ళింది ఆదితో. అక్కడే ఇసుక తిన్నెలో కూర్చొని సముద్రపు అలలని చూస్తూ ఉన్న అమ్ము పక్కన వచ్చి కూర్చున్నాడు అతను. పక్కన ఎవరో కూర్చున్నారు అని పక్కకు తిరిగిన తనకి అతను కనిపించేసరికి అప్రయత్నంగా తన నోటి నుండి గౌతమ్ అన్న పేరు పలికింది. అమ్ము నోటి నుండి తన పేరు చాలా కొత్తగా వినిపించింది గౌతమ్కి. కళ్ళు మూసుకొని ఆ ఫీల్ అవుతూ ఉన్నాడు. సారీ గౌతమ్ అని అంది బాధగా. ఎందుకు అమ్ము అన్నాడు చాలా ప్రేమగా. నా వల్ల నువ్వు చాలా బాధపడ్డావు, చాలా అవమానపడ్డావు అని అంది తలదించుకొని. నువ్వేం తప్పు చేయలేదమ్ము తలదించుకోవటానికి అని అన్నాడు. అవును నువ్వు వెళ్ళిపోయావు కదా మళ్ళీ అని ఆగిపోయింది. వెళ్తూ వెళ్తూ ఒక మాట చెప్పాను గుర్తుందా? నీ సంతోషం కోసం వెళ్తున్నా. అలాంటిది నువ్వు హ్యాపీగా లేవు అంటే ఎవరు అడ్డొచ్చినా ఆగను. నువ్వు పిలిచినా పిలవకపోయినా వచ్చేస్తా నీ లైఫ్లోకి అన్నాను. అవునా? మరి ఇప్పుడు నువ్వు హ్యాపీగా ఉన్నావా అని అడిగాడు తన కళ్ళల్లోకి చూస్తూ. హా, చాలా హ్యాపీగా ఉన్నాను అంది తడబడుతూ. నీకు అబద్ధం ఆడటం రాదు అమ్ము అన్నాడు నవ్వుతూ. మౌనంగా సముద్రం వైపు చూస్తూ ఉండిపోయింది. నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు ప్రేమగా. ఉలిక్కిపడి చూసింది అమ్ము గౌతమ్ వైపు. నేను నిన్ను కలిసిన రోజు ఇదే అడిగాను. అసలు చెప్పాలంటే నీతో ముందుగా మాట్లాడిన మొదటి మాట ఇదే కదా అన్నాడు. అవును అన్నట్లుగా తలాడించింది. చెప్పు అమ్ము, చేసుకుంటావా అని అడిగాడు మళ్ళీ. నీకు ముందే చెప్పానుగా నేను మా బావని అని ఆగిపోయింది. కానీ నేను కూడా నీకు చెప్పాను నిన్ను మీ బావ ప్రేమించట్లేదు అని. అయినా ఎందుకు ఇలా చేశావు అని అడిగాడు బాధగా. ప్లీజ్ గౌతమ్ ఇంక వదిలేయ్ అని అంది విసురుగా. సైలెంట్ అయిపోయాడు గౌతమ్ కాసేపు. మరి లైఫ్ లాంగ్ ఇలానే ఉంటావా అని అడిగాడు మళ్ళీ. మా నాన్న ఏం డెసిషన్ తీసుకుంటే అదే అని అంది. మరి నేను అని అడిగాడు చిన్నపిల్లాడిలా. నవ్వు వచ్చింది అమ్ముకి గౌతమ్ అడిగిన విధానానికి. కొద్దిసేపు అమ్ము దగ్గరే ఉండి ఇంటికి వెళ్ళాడు గౌతమ్. ఇంటికి వెళ్ళాక అమ్ము ఏం తినకుండా నిద్రపోయింది. ఆది నిరంజన్ గారి దగ్గరికి వెళ్ళాడు. నాన్న, అమ్ముకి పెళ్లి చేద్దాం నాన్న, ఇలానే ఉంటే ఏమవుతుందో అని భయంగా ఉంది అని అన్నాడు.
ఆయన కూతురు అలా ఉండటం చూడలేక మంచి సంబంధం ఏదైనా దొరికితే చేద్దాం అని అన్నారు. అయితే నా చిన్నప్పటి నుండి ఇంటర్ వరకు నాతోనే చదువుకున్నాడు గౌతమ్ అని. చాలా అంటే చాలా మంచివాడు. నాకన్నా ఏవైనా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయేమో కానీ వాడికి ఒక్కటి కూడా లేవు. గౌతమ్ వాడి పేరు అని చెప్పాడు. ఏం చేస్తుంటాడు అని అడిగారు. కంపెనీ ఉంది నాన్న, చాలా రిచ్ ఫ్యామిలీ. కానీ కానీ 1% కూడా పొగరు కానీ గర్వం కానీ లేవు. మీకు తెలిసే ఉంటుంది జీఎన్ కన్స్ట్రక్షన్స్ గురించి అని అన్నాడు. హా, ఆ అబ్బాయికి ఇష్టమైతే చూద్దాం అని అన్నారు. ఆది బయటికి వచ్చి చాలా హ్యాపీగా గౌతమ్కి కాల్ చేసి విషయం చెప్పాడు. గౌతమ్ అప్పటికే తన పేరెంట్స్కి అంతా చెప్పి ఉండటంతో వాళ్ళు కూడా ఓకే అన్నారు. అయితే రేపు మా నాన్న వచ్చి మాట్లాడతారని చెప్పు అని చెప్పి కట్ చేశాడు. గౌతమ్ హ్యాపీనెస్ అంతా అతని వాయిస్లోనే తెలిసింది ఆదికి. ఎగిరి గంతేసినంత పనిచేశాడు గౌతమ్. చాలా రోజుల తర్వాత తన తల్లి చేత గోరుముద్దలు కడుపు నిండా తిని ప్రశాంతంగా పడుకున్నాడు. మరుసటి రోజు గౌతమ్ నాన్న చంద్రశేఖర్ గారు నిరంజన్ గారిని కలిశారు. అంతా మాట్లాడుకున్నాక పెళ్లి చూపులకి ఒకరోజు ఫిక్స్ చేసుకొని ఎవరింటికి వాళ్ళు వెళ్ళారు. ఇంట్లో అందరికీ విషయం చెప్తారు నిరంజన్ గారు. అమ్ముకి కూడా చెప్పారు, కానీ ఎవరు అని చెప్పరు. ఒక 2 రోజుల తర్వాత ఇంట్లో హడావిడిగా ఉంటుంది. అందరూ చాలా సంతోషంగా ఇంట్లో పనులు చకచకా చేస్తున్నారు. అమ్ముని లేపి ఒక చీర ఇచ్చి రెడీ అవ్వమంటారు భాగ్య గారు. అమ్ముకి అప్పుడు గుర్తుకు వస్తుంది తనకి పెళ్లి చూపులు అని. ఒక్క క్షణం గౌతమ్ బాధగా ఉన్న ఫేస్ కనిపించి మాయం అవుతుంది. తర్వాత తేరుకొని రెడీ అవడానికి వెళ్తుంది. కింద గౌతమ్ అండ్ ఫ్యామిలీ వస్తారు. వాళ్ళని సాదరంగా ఆహ్వానిస్తారు పెద్దవాళ్ళు. అందరినీ కూర్చోపెట్టి మాట్లాడుతూ ఉంటారు. గౌతమ్ ఆదితో మాట్లాడుతూ ఇల్లు మొత్తం చూస్తూ ఉంటాడు. సార్, కాస్త ఓపిక పట్టండి, అమ్ముని తీసుకొని వస్తారు అని అంటాడు ఆది. చిన్నగా నవ్వి తల తిప్పుతాడు గౌతమ్. ఓహో, నీలో ఈ యాంగిల్ కూడా ఉందా అని దీర్ఘం తీస్తాడు ఆది. అరే ప్లీజ్ రా, నాకు చాలా ఇబ్బంది అవుతుంది అని అన్నాడు. ఆది నవ్వి ఊరికే లేరా అన్నాడు. ఆ తర్వాత కొద్దిసేపటికి అమ్ముని తీసుకొని వస్తారు. రెడ్ అండ్ గోల్డ్ మిక్స్ అయిన బోర్డర్ శారీలో దానికి సూట్ అయ్యే నెక్లెస్ పెట్టుకొని, బుట్ట కమ్మలు పెట్టుకొని, చేతి నిండా గాజులు వేసుకొని బుట్ట బొమ్మలా వస్తుంది అమ్ము. వచ్చి వాళ్ళ నాన్న పక్కన కూర్చుంటుంది. కానీ తల ఎత్తదు, అబ్బాయిని చూడదు. వాళ్ళు అడిగే వాటికి సమాధానం ఇచ్చి ఊరికే ఉంటుంది. కొద్దిసేపటికి అమ్మాయిని అబ్బాయిని మాట్లాడుకోవడానికి పంపిస్తారు. అమ్ము తన రూమ్కి తీసుకెళ్ళి వెనక్కి తిరిగి అప్పుడు చూస్తుంది గౌతమ్ని ఆశ్చర్యంగా. నువ్వేంటి ఇక్కడ అని అడుగుతుంది అదే షాక్లోనే. నువ్వేగా నన్ను చేసుకోను అన్నావు, అందుకే నేనే వేరే అమ్మాయిని చేసుకుందాం అని వచ్చాను అని అన్నాడు ఆట పట్టిస్తూ. ఓ, కానీ నాకు ఇష్టం లేదు నిన్ను చేసుకోవడం అని అంటున్న అమ్ము ముందు మోకాళ్ళపై కూర్చుంటాడు గౌతమ్. నువ్వు పడే బాధ మీ బావ పడకూడదు అని తనకిష్టమైన అమ్మాయితో పెళ్లి చేశావు. మరి నువ్వు దూరం అయితే నేను బాధపడినా అని దీనంగా అడుగుతున్న గౌతమ్ని చూస్తూ ఏం మాట్లాడలేకపోయింది. నువ్వు ఏం చేయాల్సిన పని లేదు, జస్ట్ నాతో ఉంటే చాలు, నిన్ను యువరాణిలా చూసుకుంటా అని చెప్పను, కానీ నువ్వు మీ నాన్నగారి దగ్గర ఎంత హ్యాపీగా ఉంటావో నా దగ్గర అంత హ్యాపీగా ఉండేలా, అంత ఫ్రీగా ఉండేలా చూసుకుంటాను. నీ ప్రేమ నాకు జీవితాంతం దక్కకపోయినా బతకగలను, కానీ నువ్వు దూరం అయితే తట్టుకోలేనమ్ము. ప్రాణం ఉన్న శవాన్నవుతాను. జతగా జీవితాంతం నీతో నడవడానికి నాకు అర్హత లేకపోవచ్చు, కానీ జీవితాంతం నిన్ను ప్రేమించేంత ప్రేమ నాలో ఉంది. నీ కంట కన్నీరు రానికుండా చూసుకునేంత ప్రేమ నాలో ఉంది. నీ ముఖంపై నవ్వుని తెప్పించడానికి బ్రతుకంతా ప్రయత్నించే ఓపిక నాలో ఉంది. నువ్వు నీ ప్రేమని నాకు అందించకపోయినా నీ చేతిని అందించి నాతో అడుగు కలుపు చాలు అని అంటూ అలానే కూర్చుండిపోయాడు కన్నీరుతో. అమ్ముకి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నా ప్రేమలో గెలవలేకపోయాను, కనీసం తన ప్రేమనైనా గెలవనిద్దాం అనుకొని గౌతమ్ అని అంది. తలెత్తడానికి కూడా ప్రయత్నం చేయలేకపోయాడు. కన్నీళ్లు జలజల రాలిపోతూ ఉన్నాయి. ఇది చెబుదాం అని ముందుకు అడుగు వేయబోయిన అమ్ముని ఆపేస్తూ డోర్ నాక్ అయింది. కంగారుగా కళ్ళు తుడుచుకొని వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది. ఆది కనిపించాడు. కిందకి రమ్మంటున్నారు అన్నాడు మోకాళ్లపై కూర్చున్న గౌతమ్ని చూస్తూ. వస్తున్నాం అని డోర్ వేసి కిందకి వెళ్దాం రా గౌతమ్ అని కిందకి వెళ్ళింది. వెనకే మెల్లగా వచ్చాడు గౌతమ్.
గౌతమ్ మొహం పీక్కోపోయింది. అందరూ కూర్చొని ఉన్నారు. వాళ్ళతో కూర్చొని సైలెంట్గా ఉన్నాడు. మాకు ఇష్టమే ఈ సంబంధం, మీకు కూడా ఇష్టమైతే ఇప్పుడే తాంబూలాలు తీసుకుందాం అని అన్నారు నిరంజన్ గారు. నాకు ఇష్టమే అని ఊహించని విధంగా సమాధానం వచ్చింది అమ్ము నుండి. అందరికన్నా ముందుగా షాక్ అయ్యాడు గౌతమ్. ముఖం మతాబులా వెలిగిపోయింది. నాకు ఇష్టమేమా అన్నాడు హ్యాపీగా. అందరూ సంతోషంగా ఒప్పుకున్నారు. ఇరు కుటుంబాలు వెంటనే తాంబూలాలు మార్చుకున్నాయి. తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.